సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు బుక్యా శివానాయక్. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా బంజారాలకు ఆలయం హతిరాం బావాజీ యొక్క ఆలయం లేనందువల్ల ఇక్కడ నిర్మాణానికి చేపట్టాము. నేను ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా టెంపుల్ని నిర్మాణానికి ముందస్తుగా మా బంజారా సోదరులతో అందరితో కలిసి ఇక్కడ వివిధ దేవాలయాల్లో కూడా నిర్మాణానికి చేపడుతున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తాదులకు ఇక్కడ అన్ని సదుపాయాలతో పాటు హతిరాం బావాజీ యొక్క ఆలయం కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో మరో ప్రధాన ఆలయానికి నిర్మాణం జరుగుతోంది. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడితో పాచికలాడినటువంటి హతిరాంజీ బాబా ఆలయ నిర్మాణం చకచకా జరుగుతోంది. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ నగర్లో దాదాపు 2 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది జరుగుతోంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. తిరుపతిలో అనేక ఆలయాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయము, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, అదే రకంగా శ్రీనివాసు మంగాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయము, అదే రకంగానే వెంకటేశ్వర స్వామి తల్లైనటువంటి వకులామాత ఆలయం. సో ఈ ఆలయాలతో పాటు కూడా శ్రీనివాసుడికి పరమ భక్తుడైనటువంటి హతిరాంజీ బాబా ఆలయం కూడా నిర్మాణం జరుగుతోంది. దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించారు బంజారాలు. అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి హతిరాంజీ బాబా వెంకటేశ్వర స్వామి భక్తితో ఆయన తిరుమలలో ఒక గుడారం ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి కూడా స్వామి సేవలోనే తరించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఆ రకంగా వెంకటేశ్వర స్వామి పైన అపారమైనటువంటి భక్తితో హతిరాంజీ బాబా తిరుపతిలో ఉన్నటువంటి ఆలయం నిర్మాణం అయితే జరుగుతోంది. ప్రస్తుతం నేను అదే ప్రాంతంలో ఉన్నాను. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ నగర్లో ఈ యొక్క ఆలయం నిర్మాణం జరుగుతోంది. అంటే నార్త్ ఇండియాలో రాజస్థాన్కి సంబంధించినటువంటి హతిరాంజీ బాబా పూర్వము వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు వచ్చాడు. అంటే మొదటగా ఆయన శ్రీరాముడి పరమ భక్తుడిగా తెలుస్తోంది. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి సమయంలో ఆయన వెంకటేశ్వర స్వామిలోనే శ్రీరాముడిని చూసుకున్నాడు. సో అప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతినిత్యం అక్కడ వెళ్తూ ఉండేవారు. ఆలయానికి సమీపంలోనే మనం చూసే ఉంటాము. ఆలయానికి దక్షిణ దిశగా స్వామివారితో పాచికలాడినటువంటి దృశ్యాలు కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ రకంగా హతిరాంజీ బాబా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడయ్యి తిరుమలలోనే ఒక గుడారం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రతి రోజు కూడా స్వామి దర్శనానికి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆయన పైన కొంత సందేహం కలిగి ఎందుకు స్వామిని అంత నిరీక్షగా చూడడం, అదే రకంగా ప్రతిరోజు కూడా అంతసేపు ఆలయంలో గడపడం పట్ల హతిరాంజీ బాబా పైన కొంత అనుమానంతో ఆలయం లోపలికి ప్రవేశం లేదనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పి ఆయనకి బయటికి గెంటేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే అప్పుడు కనిపించింది. సో ఆ తర్వాత హతిరాంజీ బాబా తిరుమలలో ఒక గుడారం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గుడారంలోనే ఉంటూ వెంకటేశ్వర స్వామి తన నేరుగా ఉన్నట్టు, వెంకటేశ్వర స్వామి తనతో మాట్లాడినట్టు ఊహించుకొని పెద్ద ఎత్తున ఆయన అక్కడ ఉన్నటువంటి ధ్యానంలో కూర్చున్నటువంటి నేపథ్యంలోనే వెంకటేశ్వర స్వామి ఒకానొక క్షణంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. సో ప్రత్యక్షమైనటువంటి స్వామిని చూసి ఆయన పరవశించిపోయినటువంటి నేపథ్యంలోనే ఆయన పాచికలాడేటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి సందర్భంగా తాను రేపు నీతో వచ్చి పాచికలాడతానని చెప్పి హతిరాంజీ బావాజీకి చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి అదే రకంగానే ప్రతిరోజు కూడా బావాజీతో పాచికలాడినటువంటి దృశ్యాలు మనం అప్పుడు చూసాం. సో ఇది చరిత్ర చెబుతోంది. సో ఆ ఒక్క క్షణంలోనే హతిరాంజీ బాబాతో పాచికలాడేటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఒక నగ ఏదైతే ఉందో అది అక్కడ విడిచి వెళ్ళేటువంటి సందర్భం అక్కడ కనిపించింది. సో ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిగా ఆ నగ కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు హతిరాంజీ బాబా పైన కొంత సందేహంతో ఆయన ఉన్నటువంటి గుడారంలో వెతకసాగారు. సో అక్కడే కనిపించినటువంటి నగ హతిరాంజీ బాబాని దోషిగా చేర్చి అక్కడ ఉన్నటువంటి రాజుల ద్వారా ఆయన్ని శిక్షించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి గిరిధర్ రాయల్ అనేటువంటి రాజు హతిరాంజీ బాబాని కొంత పరీక్షించే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన్ని బంధించినటువంటి గదిలో పెద్ద సంఖ్యలో చెరుకు గడలు ఉంచి ఆ చెరుకు గడలంతా కూడా ఇవాళ ఒక రాత్రికే పూర్తి చేసినట్టయితే నిజంగానే నువ్వు వెంకటేశ్వర స్వామి పైన అపారమైనటువంటి భక్తి ఉన్నట్టు, అసలు ఆ దొంగ నగ ఏదైతే ఉందో అది నువ్వు దొంగలించలేదనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టమవుతుంది. అటు లేని పక్షంలో ఖచ్చితంగా నువ్వు దోషిగా మిగులుతావనేటువంటి విషయాన్ని చెబుతూనే ఒక గదిలో పెద్ద సంఖ్యలో చెరుకు గడలన్నీ ఉంచి హతిరాంజీ బాబాను కూడా ఆ గదిలో ఉంచినటువంటి పరిస్థితి. సో అదే సమయంలోనే ఆ రాత్రి వేళ ఏనుగు
ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా గదిలో ప్రత్యక్షమై ఆ చెరుకు గడలన్నీ కూడా తినేస్తూ ఒక్కసారిగా కూడా భీకారంగా అరిచినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బందోబస్తు అంతా కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో హతీరాంజీ బాబా బంధించినటువంటి గదిలోకి వెళ్ళారు. సో అక్కడ ఏనుగును చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. అక్కడ ఏనుగు అక్కడ ఉన్నటువంటి సంఖ్యలను బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళి పరుగులు తీసింది. దాని వెనకే పరిగించినటువంటి బందీలంతా కూడా ఆ తర్వాత ఏనుగు అదృశ్యం అయిపోయింది. అటు ఎటు వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజల రాయలు అనేటువంటి రాజుకి ఈ ఒక విషయాన్ని చేరవేశారు. సో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి హతీరాంజీ బాబాని కొంత ఆయన శ్రీనివాసుడు పరమ భక్తుడుగా కొలిచాడు. అదే రకంగానే ఆ గిరిధర్ రాయల్ అనేటువంటి ఆ వ్యక్తిని కూడా హతీరాంజీ బాబా శిష్యుడుగానే ఉన్నటువంటి పరిస్థితి. మనం తిరుమలలో కూడా అనేక ఆనవాళ్ళు చూస్తూ ఉంటాం. హతీరాంజీ బాబా వెంకటేశ్వర స్వామి పాచికలాడినటువంటి సందర్భం, అదే రకంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి అనేక దృశ్యాలు కూడా మనం చూసే ఉంటాం. సో అటు తర్వాత హతీరాంజీ బాబాకి సంబంధించి తిరుమల ఆలయ పరిపాలన అధికారాలన్నీ కూడా ఆయనకే అప్పచెప్పారు. అప్పటి నుంచి కూడా మొదటి పాలనాధికారిగా హతీరాంజీ బాబానే అక్కడ పరిపాలించారు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో హతీరాంజీ బాబా చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో అంత పేరున్నటువంటి హతీరాంజీ బాబాకు సంబంధించినటువంటి ఆలయం అనేది ఇప్పటివరకు ఎక్కడా లేదు. మొదటిసారిగా తిరుపతికి సమీపంలో ఆలయం నిర్మాణం అనేది జరుగుతుంది. మనం ఒకసారి హతీరాంజీ బాబాకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట మనం చూడొచ్చు. సో ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. పెద్ద సంఖ్యలో బంజారాలందరూ కూడా ఈ యొక్క ఆలయం నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో చాలా నిమగ్నమయ్యారు. అయితే ఉత్తర భారతదేశంలో పెద్ద సంఖ్యలో బంజారాలంతా కూడా హతీరాంజీ బాబాకి భక్తులై ఉంటారు. సో ఆ రకంగానే తిరుమలకు వచ్చేటువంటి ఉత్తర భారతీయులందరూ కూడా మొదటగా ఈ ఒక ఆలయాన్ని సందర్శించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకున్నారు. దానికనే ఈ ఒక ఆలయం, నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ ఆలయమే ప్రస్తుతం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హతీరాంజీ బాబా ఆలయం మరికొన్ని రోజుల్లోనే తెరవబోతోంది. సో చూస్తున్నాం, చాలా నియమనిష్టలతోనే ఆలయం అంతా కూడా పునర్నిర్మాణం జరుగుతోంది. అయితే ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద హతీరాంజీ బాబాకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాలు ఉన్నాయి. అంటే తిరుమలలో దక్షిణ దిశగా ఉన్నటువంటి హతీరాంజీ బాబా మఠానికి సంబంధించి అక్కడ తిరుమల పాలనాధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత హతీరాంజీ బాబాని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తోబొట్టుగా, అదే రకంగానే ఆయనకి మంచి స్నేహితుడిగా భావించినటువంటి అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా హతీరాంజీ బాబా ఆశీస్సులు తీసుకోవడం కోసం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అయితే ఆయన చేస్తున్నటువంటి దీక్షలకు కావచ్చు, లేదంటే ఆయన చేస్తున్నటువంటి జ్ఞానానికి భంగం కలుగుతోందనేటువంటి ఒక ఆలోచనతో హతీరాంజీ బాబా అక్కడ నుంచి తిరుమలలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద అక్కడికి వెళ్ళి చిన్న మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అక్కడే ఆయన ఉంటూనే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆయన ఉన్నటువంటి సంబంధించినటువంటి భక్తి పారవస్యాన్ని హతీరాంజీ బాబా భక్తులకి ప్రవచిస్తూ కూడా అక్కడే ఆయన జీవ సమాధి అయినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి చిన్న సమాధే ఒక దేవాలయంలా వీళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క హతీరాంజీ బాబాకు సంబంధించినటువంటి ఆలయం నిర్మాణం అనేది చాలా గ్రాండ్గా చేయాలి. అసలు ఆయనకి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి భక్తిని చూపిస్తూ ఆలయ నిర్మాణం జరగాలి. అదే రకంగానే ఇక్కడికి మొదటగా వచ్చి హతీరాంజీ బాబాని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా కూడా ఒక బంజారాలంతా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆలయం ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ ఆలయమే నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతోంది. అంటే హతీరాంజీ బాబాకి సంబంధించినటువంటి ఈ ఆలయం కావచ్చు, దీని ఎదురుగానే ఇక్కడ ఊరుకు సంబంధించినటువంటి అమ్మవారి ఆలయం ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అమ్మవారి ఆలయం నిర్మాణం కూడా జరుగుతోంది. సో ఈ రకంగా 600 సంవత్సరాల క్రితం తిరుమల మొదటి పాలనాధికారిగా ఉన్నటువంటి హతీరాంజీ బాబా, అంటే ఆయన దీక్ష సంబంధించినటువంటి ఎంత కఠినంగా ఉన్నాడో, అప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎలా ఆయన ఉన్నటువంటి భక్తిని చూపించాడో మనం చూసే ఉంటాం. చరిత్ర చాలా వరకు కూడా చెప్తూనే ఉంటుంది. హతీరాంజీ బాబాకి సంబంధించి కావచ్చు, అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అనేక రోజులు కూడా వెంకటేశ్వర స్వామి హతీరాంజీ బాబాతో పాచికలాడారు. సో ఆ రకంగా
హతీరాంజీ బాబా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు, మొదటి భక్తుడుగా ఆయన్ని చెప్తూ ఉంటారు. సో ఈ రకంగానే ఆయన ఆలయం నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పంతో బంజారాస్ అంతా కూడా ఇక్కడ ఆలయం నిర్మాణం జరుగుతోంది. నార్త్ నుంచి వచ్చినటువంటి హతీరాంజీ బాబా వెంకటేశ్వర స్వామిని చూడగానే తన ఆ రూపంలో శ్రీరాముడిని చూసుకున్నాడు. శ్రీరాముడు అంటే భక్తి ఎక్కువైనటువంటి హతీరాంజీ బాబాకి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఒక్కసారిగా కూడా తనలో రాముడిని చూసుకున్నారు. అదే రకంగానే కంటిన్యూ అయ్యి ఆయనలో ఉన్నటువంటి భక్తినంతా కూడా ఆ ఒక వెంకటేశ్వర స్వామిని చూపించడంతో ఆయన కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన్ని చూడడానికి ప్రత్యక్షం అవ్వడం, ఆయనతో పాచికలాడము, అదే రకంగానే ఆయనకి ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా పంచుకోవడం వెనక హతీరాంజీ బాబా ఎంత పుణ్యం చేసుకున్నారో నిజంగా బంజారాలంతా కూడా ఒక ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఈ రకంగా శరవేగంగా తిరుపతికి సమీపంలో విద్యుత్ నగర్లో హతీరాంజీ బాబా ఆలయం నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే తిరుపతిలో పలు ప్రధాన ఆలయాలన్నీ కూడా మనం చూసే ఉంటాం. సో ఈ రకంగా హతీరాంజీ బాబా ఆలయం కూడా నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఇది కూడా రాబోయే రోజుల్లో మంచి పేరు సంపాదించుకోబోతోంది. ఎందుకంటే శ్రీవారి చరిత్రలో భాగంగానే ఈయన కూడా ఒక భాగమై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా హతీరాంజీ బాబా ఆలయం అనేది కొంత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఈ ఆలయం అనేది ఎలా ఉండాలి, అసలు హతీరాంజీ బాబా ఆలయం నిర్మించాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి చరిత్ర భక్తుల ముందు ఉంచాలి, ఆయన విగ్రహం విషయంలో కావచ్చు, అంటే ఆయనకి సంబంధించినటువంటి శిష్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి శిష్య బృందం సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా ఆనవాళ్ళతో పాటు కూడా సజీవంగా ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను కూడా ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఈ రకంగా తిరుపతికి సమీపంలో హతీరాంజీ బాబా ఆలయం అనేది ప్రస్తుతం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే హతీరాంజీ బాబా ఆలయం పూర్తయి భక్తులకి అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా అటు బంజారాలంతా కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.